తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరు బాబాయ్? నాగుల శంకరి. ఏం చేస్తారండి? కూలి పని. ఓకే. ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు, మీ పెద్దపల్లి ప్రాంతాన్ని కూడా లోక్సభ ఎన్నిక వచ్చింది కాబట్టి ఇక్కడ ఎవరు గెలుస్తారు? కాంగ్రెసా, బీఆర్ఎసా, బీజేపీ? గడ్డ వంశం. వంశీయా? ఆయన వంశీ ఎందుకు గెలవాలంటారు? ఆయన మంచి పని చేస్తారని గెలిపిస్తాం. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉంది? 6 గ్యారంటీలు ఎట్లా ఉన్నాయి? అమలు అవుతున్నాయా? అమలైతాని. కరెంట్ బిల్లు ఫీర్ అయింది, బస్ ఫీర్ అయింది, గ్యాసు ఇవన్నీ ఫీర్ ఇంకా ఇంకా ఉన్నాయి. అవన్నీ మంచిగా చేస్తాడు. కానీ ఇక్కడ కరెంట్ లేదు, పంటలు ఎండిపోయినాయి, నీళ్లు లేవు అని చెప్తున్నారుగా. ఏది లేదు, అంతా బరారు. కరెంట్ ఒక్క పోతలేదు, మంచిగా ఉంటుంది. ఇక్కడ అటుకనే పుట్టిస్తారు. కరెంటు పోతా గీత ఏది లేదు. పంటలు ఎండిపోతున్నాయని చెప్తున్నారుగా. నీళ్ళ లేకనే నీళ్ళ ప్రాబ్లమే. మాకు మంచిగానే ఉన్నాయి, పంటలు అన్ని ఉన్నాయి. మీ నీళ్ళు ఎక్కడ నుంచి వస్తాయి మీకు తాగడానికి? మాకు బోర్లు బాయిలు. మీ పంట పొలాలకు ఏ నీళ్ళు వస్తుంది? కాళేశ్వరం మాకు ఇవాళ రాలే కాళేశ్వరం కట్టే కానీ మాకు సుక్క నీళ్ళు లేవు, ఏం లేవు. ఇక్కడ కాంగ్రెస్ కి ఎందుకు ఓటేయాలి అసలు? మేము కాంగ్రెస్ కే చేస్తాం, మేము కాంగ్రెస్ గెలిపిస్తాం. అది మంచి పనులు చేస్తాం కాబట్టి అదే చేస్తాం. ఇప్పుడు బీజేపీ ఎట్లా ఉంది ఇక్కడ? బీజేపీ మా పేరుకి లేదు. లేదు. ఎందుకు లేదు బీజేపీకి ఇక్కడ? మాకు ఇక్కడ మేము అది లేదు, ఇదే కాంగ్రెస్ ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్కే పోతాం. ఓకే. ఎన్ని సీట్లు వస్తాయి కాంగ్రెస్ కి తెలంగాణలో? ఇక బాగానే సీట్లు వస్తాయి. ఎంత మేటి వస్తుంది వంశీకి? బాగానే గెలుస్తాడు ఆయన. మంచి వ్యక్తినా వంశీ? మంచి వ్యక్తి. ఆదుకుంటాడా ప్రజల్ని? తిరుగుతారా జనాల్లో? తిరుగుతాడు. ఓకే. బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంది? బీఆర్ఎస్ అది వేనట్టు, పేరుకే పేనట్టు. ఏం పనులు చేయలే. ఇండ్లు కట్టిస్తాడు, ఇల్లు లేవు, భూమి లేని వాళ్ళ భూములు ఇస్తాడు, భూములు లేవు, ఏం లేవు. రైతులు ఏమనుకుంటారు ఈసారి? ఈసారి మొత్తం కాంగ్రెస్ గెలిపిద్దాం అంటారు. థ్యాంక్ యూ.